వాళ్ళ నాన్న తీసుకొచ్చిన చట్టాన్ని కొడుకు తుంగలో దొక్కిండు. ఆ నాన్న ఎవరంటే రాజీవ్ గాంధీ గారు, ఆ కొడుకు ఎవరంటే రాహుల్ గాంధీ గారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రాజీవ్ గాంధీ తీసుకొని వచ్చిండు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ పార్టీలు మారుతున్నారు, ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలోకి పోతున్నారు. దీన్ని తగ్గించాలి, ప్రజాస్వామ్యంలో ఓట్లేసినటువంటి వాళ్ళకు విలువ లేకుండా పోతుంది. వాళ్ళు ఏ పార్టీ గుర్తు మీద అయితే పోటీ చేస్తున్నారో ఆ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఎవరు అధికారంలోకి వస్తే అటువైపుకి ఎమ్మెల్యేలు పోతున్నారు, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని ఆనాడు రాజీవ్ గాంధీ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చిండు. తీసుకొస్తే ఇవాళ రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వాళ్ళ అగ్రనాయకుడుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంటే వాళ్ళు చెప్పినటువంటి సీఎమే ఇక్కడ అధికారంలో ఉన్నాడు, వాళ్ళు పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిర్రు, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు పోతే స్పీకర్కి కంప్లైంట్ చేస్తే ఇవాళ స్పీకర్ గారు ఇచ్చినటువంటి నిర్ణయం ఏంటి అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని తీర్పిచ్చిర్రు. కానీ అందరికీ తెలుసు వాళ్ళు పార్టీ మారిర్రు అని. అందులో ఇద్దరైతే దానం నాగేందర్, కడియం శ్రీహరి లాంటి వాళ్ళైతే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిర్రు ఓపెన్గా, బహిరంగంగా. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే, కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే దాంట్లో సంతకం పెట్టిండు. పైగా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా కూడా ఉన్నాడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టైంలో. కానీ వీళ్ళకి స్పీకర్ వల్ల క్లీన్ చిట్ ఇచ్చిండు. పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది వీళ్ళకి, పార్టీ ఫిరాయించిలాగా. కానీ ఏ చట్టాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తీసుకొని వచ్చిందో, రాజీవ్ గాంధీ తీసుకొని వచ్చిండో, వాళ్ళ హైకమాండ్ వాళ్ళ అగ్రనాయకుడు తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంగలో దొక్కిరు.